హాయ్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? మసాలా వాళ్ళ కోసం బౌల్లోకి కొద్దిగా శనగపప్పు తీసుకుని వాటర్ యాడ్ చేసుకొని 2 అవర్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. 2 అవర్స్ తర్వాత శనగపప్పు బాగా నానింది కదా, ఇందులో గుప్పుడు శనగపప్పు ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మిగతాది మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టుకున్నాను. దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని ముందు పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకున్నాను. అలాగే చిన్నగా తరుముకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 8 వెల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకున్నా. అలాగే ఆనియన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. దీన్ని బాగా చేతితో స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నాను. చిన్న చిన్న బాల్లుగా చేసుకొని వేలతో అత్తుకొని రౌండ్ షేప్ వచ్చే విధంగా చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా పెట్టుకున్న వాటిని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకున్నాను. బోత్ సైడ్ తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకుంటూ దీన్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడాను డీప్ ఫ్రై చేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన మసాలా వడలు రెడీ అయిపోయాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో లింక్ మన ఛానల్లో పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.